తులసి ఝాన్సీ, నువ్వు మాత్రం ఏం ఒప్పుగా మాట్లాడుతున్నా? కన్న తల్లి ఎదురుగా ఉండగా ఈశ్వర్ని నా భర్త అంటూ నీ స్వార్థం ప్రదర్శిస్తూ ఇలా వేరు చేసి మాట్లాడడం తప్పని నీకు తెలియట్లేదా? నువ్వు మాట్లాడితే తప్పులేంది, జ్యోతి మాట్లాడితే తప్పయిందా? రేవతి, జరిగిపోయిన విషయం గురించి ఎవ్వరూ ప్రస్తావించకుండా ఉంటేనే మంచిది. ఇదంతా లక్ష్మి గురించేరా. వీడా లక్ష్మిని మర్చిపోతే ఇంట్లో అసలు ఇలాంటి గొడవలే వచ్చేవే కాదు. అమ్మా, అంటే ఈ గొడవలన్నిటికీ కారణం లక్ష్మి అని డిక్లేర్ చేస్తున్నావా? మరి తనని నా కోసం తీసుకొస్తే ఇవేం ఉండవు కదా. రే, పెళ్ళైపోయిన అమ్మాయిని నీ కోసం ఎలా తీసుకొస్తాన్రా? ఆ పెళ్లికి అర్థమే లేదని చెప్తున్నాను కదమ్మా. సంజయ్ని, సంజయ్ కుటుంబాన్ని వదిలి లక్ష్మి రాగలదు, అది నువ్వు చెప్తే. నేను చెప్తే రావడం ఏంట్రా? అవునమ్మా, లక్ష్మి నీ మాటకి విలువిస్తుంది, నువ్వు చెప్పినట్టే చేస్తుంది. అయినా నన్ను మనసులో పెట్టుకుని లక్ష్మి అక్కడ ఎలా సంతోషంగా ఉంటుంది? లక్ష్మి అక్కడ, లక్ష్మికి దూరంగా నేనిక్కడ ఉంటే మా జీవితాల్లో ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు. ఆ తాళి తెంచి పడేయమని చెప్పమ్మా. తన కోసం నేను ఇక్కడ పిచ్చెక్కిపోతున్నానని చెప్పు. రే జ్యోతి, తీసుకురా అమ్మా. రే, తప్పురా. తాళి గురించి అలా మాట్లాడకూడదు. అయినా నీకెలా చెప్పాలరా? చదువుకున్నవాడివి, బాధ్యత తెలిసిన వాడివి, ఇలా పంతం పట్టినట్టు మాట్లాడడం తప్పురా. అమ్మా, తప్పైనా ఒప్పైనా నాకు లక్ష్మి కావాల్సిందే. లక్ష్మితోనే నా జీవితం. రే జ్యోతి, రే జ్యోతి, రే జ్యోతి, రే జ్యోతి, ఏంట్రా వీడిలా మాట్లాడుతున్నాడు? ఇన్నాళ్ళు లక్ష్మి తనకు నచ్చిన లెటర్తో ఫోన్ లాక్లో ఉంచింది. నేను నేమ్లోని ఎస్తో సెట్ చేశాను. లాక్ ఓపెన్ ఎస్తోనే అయితే గనక లక్ష్మి నాకు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు లెక్క. లెట్స్ ట్రై ఎస్. ఎస్, లక్ష్మి మళ్ళీ ఏమీ మార్చలేదు. సో నాకు గౌరవం ఇస్తుంది. థ్యాంక్ యూ లక్ష్మి. కానీ జ్యోతిరాదిత్య లక్ష్మిలో ప్రేమని అస్సలు నమ్మడానికి లేదు. వాడు జైల్లో నుంచి రిలీజ్ అయినప్పటి నుంచి ఏదో ఒక విధంగా లక్ష్మిని నా లైఫ్లో నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. వాడికి ఏమాత్రం లక్ష్మి లొంగిపోయినా, ఈ ఇంటి గడప దాటినా నేను ఎదవనైపోతాను. ఈరోజు లక్ష్మికి వాడు ఎన్నిసార్లు కాల్ చేశాడో, ఏం మాట్లాడాడో, లక్ష్మి ఏం సమాధానం చెప్పిందో వినాలి. "17 missed calls, received 1 call." "16 minutes 20 seconds." లక్ష్మితో వాడు 16 minutes ఏం మాట్లాడాడు? కాల్ రికార్డ్ అయ్యేలా యాప్ సెట్ చేశాను కదా, ఏం మాట్లాడారో విందాం. ఫోన్ ఎత్తవేంటి? నన్ను దూరం పెట్టాలని చూసే కొద్దీ నేను నీకు ఇంకా దగ్గర అవ్వాలనే చూస్తాను, కానీ దూరంగా వెళ్ళను. రే, నేను సంజయ్ భార్యని అయిపోయానురా. నీకు ఎలా చెప్పండిరా? నువ్వు వాడి భార్యవి కాదు, నా భార్యవి. నువ్వు నన్ను ప్రేమించలేదా? నాతో ప్రయాణం చేయలేదా? మనకి నిశ్చితార్థం జరగలేదా? వాడు కట్టిన తాళి మెడలోంచి తెంచి పడేసి నా కోసం వచ్చేస్తానని చెప్పాలి, గాని నన్ను దూరం పెట్టాలని ఎలా చూస్తావు? నువ్వు లేకపోతే నేను పిచ్చోడిని అయిపోతాను.
లక్ష్మి వీడిని అవాయిడ్ చేయాలని చూస్తున్నా వీడు ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇంకా ఏం మాట్లాడారో విందా. రే జ్యోతి, నా కోసం మళ్ళీ మళ్ళీ ఇలా కాల్ చేస్తూ నన్ను ఇబ్బంది పెట్టకురా. సంజయ్ నా మీద అనుమానంతో వచ్చినట్టుంది. ప్లీజ్. షట్. నాకు అనుమానం వచ్చిన విషయం లక్ష్మికి అర్థమైందన్నమాట. లక్ష్మి, నువ్వెన్ని చెప్పినా నీ కోసమే నా మనసు కొట్టుకుంటుంది. నువ్వు కావాలని, నీ మీద నాకున్న ఇష్టం పోవాలని గుళ్ళో సంజయ్తో చనువుగా ఉన్నట్టు నటించావు. అది కూడా నాకు తెలుసు. అరే జ్యోతి, లక్ష్మి, నాకోసమే వెయిట్ చేస్తున్నావా? కంట్లో ఏదో డస్ట్ పడితేను వాష్ చేసుకుందామని వెళ్ళాను. నాకోసం ఏదో తెచ్చినట్టున్నావు. పాలు. పాలు, స్వీట్స్, ఫస్ట్ నైట్ ఇవన్నీ చాలా ఎగ్జైటెడ్గా ఉండే. కానీ నీ మనసులోను నీ ఫోన్లోను జ్యోతిరాదితో ఉన్నాడు కదా. నీ లైఫ్ నా వైపు టర్న్ అవుతుందని నువ్వు కానీ జ్యోతిరాదిత్య కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రేమలో మునిగిన ప్రతి ఒక్క జంట పెళ్లితో వాళ్ళ జీవితం బాగుంటుందనే అనుకుంటారు. విడిపోతామన్న అనుమానంతో ఎవ్వరూ ప్రేమించరు. అలా ప్రేమిస్తే అది ప్రేమే కాదు. కానీ లవ్లో ఫెయిల్ అయ్యాక, లైఫ్ ఇంకొకరితో డిసైడ్ అయ్యాక పాత జ్ఞాపకాలు మర్చిపోవాలి. యూ షుడ్ ఇగ్నోర్, బట్ యూ కాంట్. సగం పాలు నేను తాగాను, మిగతా సగం నువ్వు తాగు. ఏమైంది లక్ష్మి? నేను ఎంగిల్ చేసిన పాలు నీకు ఇష్టం లేదు కదా? అది మనసులో ఉన్నది మాటల్లో తెలియకపోవచ్చు, కానీ నీ కళ్ళల్లో తెలిసిపోతుంది లక్ష్మి. నీ కళ్ళు చెప్తున్నాయి నీ మనసు జ్యోతిని ఎంతగా కోరుకుంటుందో. కానీ నేను ఇక్కడ ఒక భర్తగా నీ ప్రేమను కోరుతున్నాను. నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయ లక్ష్మి. లక్ష్మి, నా టచ్ నీకు నచ్చలేదు కదా? నేను ఇలా నిన్ను టచ్ చేస్తుంటే నీ ఒంటి మీద తేలు పాకినట్టు అనిపిస్తుంది కదా? నేనేం పాపం చేశాను? ఫిలిప్ టీం మీద అడిగాను, నువ్వేమన్నావు? మనస్ఫూర్తిగాని ఈ పెళ్లి ఒప్పుకున్నానన్నావు. కానీ ఆ మనసంతా జ్యోతి దగ్గరే ఉంది. ఐఎమ్ సారీ సంజయ్, ప్లీజ్. మాట్లాడుకో.
నువ్వు పైన పడుకోవడం నేనేమో మడికట్టుకొని నేల మీద పడుకోవడం ఇంకా కుదరదు. ఆ బెడ్షీట్ తీసేసి. అంటే నీ ఉద్దేశం? నేను తెలుగులోనే చెప్పాను, అర్థం కానట్టు అమాయకంగా మాట్లాడుకో. షరతులు వర్తిస్తాయని నన్ను ఇంకా ఏడిపించుకో, అర్థమైందా? విష్ణు! ఏంటి చెప్పు. విష్ణునే. నిన్ను లవ్ చేసి మీ అమ్మ నాన్న ఒప్పుకోకపోతే ఫైట్ చేసి నీ మెడలో తాళి కట్టిన భర్తని. నువ్వు నా భర్తవి కాదని ఎవరన్నారు? నువ్వే అనుకోవట్లేదు, అలా నడుచుకోవట్లేదు. లక్ష్మి లక్ష్మి అని ప్రతి క్షణం ఆలోచిస్తూ జ్యోతి ఏమో మొండి పట్టుదలతో ఉన్నాడు. హ, పెద్దోడు రేవతి సంతోషంగా ఉన్నారనుకుంటే వాళ్ళు వేరుగా ఉన్నారని ఝాన్సీ చెప్తుంది. ఇది నిజమేనా? నా పిల్లల జీవితాలు ఇలా ఉన్నాయేంటి? నేను కోరుకున్న నా పిల్లల జీవితాలు ఇవి కాదు. అందుకే నేను ఇలా డిసైడ్ అయిపోయాను. ఈ రోజే మన ఫస్ట్ నైట్. నీకోసం నేను ఏం తీసుకొచ్చానో తెలుసా? అడు తిరుగు, నా చేత్తో ఈ మలుపులు పెడతాను. నువ్వు నా తల్లో మల్లెపూలు పెడితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ఇద్దరం ఒకే బెడ్ మీద అనే నీ యాసకు మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? నేనెందుకు ఒప్పుకోను? మన మధ్య కండిషన్ ఏంటో నేను మళ్ళీ గుర్తు చేయాలా? పెట్టిన కండిషన్స్ పాటించి నేను మళ్ళీ సివిల్స్ రాసి ర్యాంక్ కొట్టి నా తమ్ముడు ఈశ్వర్ కంటే మంచి జాబ్ సంపాదించాలంటే 3 ఏళ్ళు టైం పడుతుంది. అంతవరకు ముద్దు ముచ్చట వద్దంటే నాకు కుదరదు. నాకు కూడా కుదరదు. ఏ రేవతి, బతులాడుతుంటే ఎందుకు అర్థం చేసుకోవు? విష్ణు! రేవతి, వదులు! రేవతి, దయచేసి మన ఇద్దరి మధ్య కండిషన్స్ అన్ని క్యాన్సిల్ చేసే. నువ్వు అన్నట్టు సివిల్స్కి ప్రిపేర్ అవుతాను, కష్టపడి జాబ్ కొడతాను. కానీ అంతవరకు మన ఫస్ట్ నైట్ వద్దంటే మాత్రం ఇది అన్యాయం. నేనంటే నీకు నిర్లక్ష్యమే. విష్ణు, మనం సంతోషంగా ఉండాలని, మనకు పాపో బాబో కావాలని నాకు మాత్రం ఆశ ఉండదా? అయినా సరే నేనెందుకు పోస్ట్ పోన్ చేస్తున్నానో అర్థం చేసుకో. నీ బాధ నీదే కానీ నా బాధ అర్థం చేసుకోవా? ఛ! మా అమ్మ ఆ రోజు ఎగ్జామ్ హాల్ దగ్గర నన్ను ఆపకపోయి ఉంటే చక్కగా ఎగ్జామ్ రాసి ర్యాంక్ కొట్టేవాడిని. పేపర్ లీక్ చేయడం, కాపీ కొట్టడం, ఎగ్జామ్ రాయడం తప్పు కాదు, కానీ నిన్ను ఆపడం తప్ప? ఆ రోజు నిన్ను పోలీసులు అరెస్ట్ చేయకుండా కాపాడింది అత్తయ్య గారే. అలాంటి ఆమె గురించి ఇలా ఎలా మాట్లాడుతున్నావు? భర్త ఒక మంచి స్థాయిలో ఉంటేనే ఏ భార్య అయినా గర్వంగా చెప్పుకోగలదు. అలా నేను ఆశపడ్డమే తప్ప. అయితే ఇప్పుడు ఏమంటావు? నా తమ్ముడి కంటే పై స్థాయి జాబ్ సంపాదించేదాకా మన ఫస్ట్ నైట్ వద్దంటావు, అంతేనా? అవును. అయితే నాకు ఇలాంటి భార్య అస్సలు వద్దు. రే విష్ణు, ఏంట్రా అంత మాట అంటున్నావు? నేను నీకు అవసరం లేదా? అంటే నన్ను నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా? మరి నువ్వు నన్నేం అర్థం చేసుకున్నావు? మన పెళ్ళి ఎన్ని నెలలు గడిచే ఒకరి మీద పంతంతోనూ ఒకరిని పోల్చుకొని బ్రతకడం కూడా తప్పే అని చెప్పినా నీ పంతం నువ్వు మానట్లేదు. నీ పంతమే నీకు ముఖ్యం అనుకుంటే బట్టలు సర్దుకో, మీ పుట్టింటికి వెళ్ళిపో. విష్ణు, నన్ను మా పుట్టింటికి వెళ్ళిపోమంటున్నావా? అవును, ఒకే గదిలో ఇలా విడివిడిగా ఉండటం కన్నా ఇల్లే దూరం అయితే మంచిది కదా. నువ్వు వెళ్ళమని చెప్పగానే నేను వెళ్ళిపోవాలా? ఇది నీ ఇల్లు మాత్రమే కాదు, నా ఇల్లు కూడా. కష్టం సంతోషం నాకన్నీ ఇక్కడే. నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుంచి సంతోషం ఎక్కడుంది? నన్ను కష్టపెడుతూనే ఉన్నావు. ఛీ!
విష్ణు విష్ణు, నీ ఆవేశంతో మన విషయం అత్తయ్యకి తెలిసేలా చేస్తున్నావు. అత్తయ్య గారు ఏమనుకుంటారు? అమ్మకి తెలియదు. అమ్మాయి నీకు కాస్త గడ్డి పెడుతుంది. విష్ణు, ఒకసారి ఇలా కూర్చో, ప్రశాంతంగా ఆలోచించు. ప్లీజ్ కూర్చో. అత్తయ్య గారు, నేను చెప్తే నమ్మలేదు కదా. రూమ్లో అరుపులతో కూడిన గొడవని చెవిలారా వినొచ్చారు కదా. ఇప్పుడు మీకు రుజువైందా? సివిల్స్ లో ర్యాంకు సంపాదించి మంచి జాబ్ తెచ్చుకుంటే కానీ రేవతి కాపురం చేయదట. ఇలా ఉంటాయి అసలు రూపాలు. అయినా వాళ్ళ కాపురం గురించి బాధపడాల్సింది, చక్కబెట్టాల్సింది మీరు. ఇక మీరు చూసుకోండి, నేను నా కాపురం చూసుకుంటాను. ఏడాది తిరిగేలోపు పండంటి బిడ్డను కానీ ఇంటి పెత్తనం మీ చేతిలో నుంచి తీసుకుంటాను. ఓకే? ఝాన్సీ, నీకోసం కిచెన్లో గ్లాసులో పాలు పోసి పెట్టాను. థ్యాంక్ యూ. తొందరగా నా కడుపు పండించుకుంటానులే. ఎవరి కాపురం అయితే సాఫీగా సాగాలో వాళ్ళు గొడవ పడుతున్నారు. ఎవరైతే సంతోషంగా ఉండకూడదో వాళ్ళు కలవబోతున్నారు. ఝాన్సీ సంతోషంగా ఉండకూడదు. లక్ష్మి ఫోటో తీసుకొచ్చి హాల్లో గోడకు తగిలిస్తున్నావా? నీకేమైనా మతిపోయిందా? మతిపోతే బాగుండేదమ్మా. అలా జరిగితే నా మనసులో లక్ష్మి జ్ఞాపకాలన్నీ చెరిగిపోయేవి. లక్ష్మి మీద నాకున్న ప్రేమ చచ్చిపోయేది. అవన్నీ గుర్తుండడం వల్లే కదా నరకయాతన అనుభవిస్తున్నాను. తను కోరుకున్న లక్ష్మి తన జీవితంలోంచి దూరమైపోయిందన్న బాధలో జ్యోతి ఉన్నాడు. వెంటనే లక్ష్మిని తీసుకొచ్చి వాడి బాధను ఎలా పోగొట్టగలను? అంత చదువుకున్నవాడు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు? పెద్దోడి పెళ్లి, ఈశ్వర్ పెళ్లి వాళ్ళు కోరుకున్నట్టే జరిపించాను. కాని వాళ్ళ పెళ్లితో వాళ్ళకి పూర్తిగా న్యాయం చేసినట్టు కాదు. తల్లిగా నా బాధ్యత తీరినట్టు కాదు. పెళ్లి తర్వాతే కదా అసలైన జీవితం మొదలవుతుంది. వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉండాలి. విష్ణును ఒక మంచి స్థాయిలో చూడాలని వాణ్ణి రేవతి దూరం పెట్టేస్తుంది. రేవతి కంటే ముందు పాపనో బాబునో కాని ఇంటి పెత్తనం తన చేతుల్లోకి తీసుకోవాలన్న స్వార్థంతో ఝాన్సీ ఉంది. రేవతి కడుపు పండితే సంతోషిస్తాను కాని ఝాన్సీకి ఆ అవకాశం ఇవ్వను. ఝాన్సీ ఈశ్వర్లు కలవడానికి వీల్లేదు. ఈశ్వర్ అసలు ఈ మధ్య ఎక్కడ కంటి మీద కొనుకే లేనట్టు, కరువు వచ్చినట్టు డీప్ స్లీప్ లో ఉన్నాడేంటి? తులసి మాత్ర కలిపింది.
ఈ ఒక్క కారణాన్ని అడ్డు పెట్టుకుని తల్లి కొడుకుల మధ్య క్యాప్ తీసుకొస్తాను.